వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. మరొకసారికి యెహోషువకి ఇచ్చిన దేవుని వాగ్దానం నేటి విశ్వాసులైన మనందరికీ దేవుడు అదే వాగ్దానాన్ని అదే స్థాయిలో అదే ప్రమాణములో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి 4 ప్రాముఖ్యమైన విషయాలను మనం గ్రహించాలి. నెంబర్ 1, రిమెంబరింగ్ గాడ్స్ కమాండ్. దేవుని ఆజ్ఞను మనం గుర్తుంచుకోవాలి. అందుకే 9వ వచనంలో నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఏమైనా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే, దేవుడు ఇప్పటికే ఆయన ఇచ్చిన ఆజ్ఞను ఆయన మర్చిపోయేవాడు కాదు. ఉదాహరణకి 12 మంది శిష్యుల్ని దేవుడు 2 నుండి అద్దరికి వెళ్ళమన్నప్పుడు తుఫాను మధ్యలో ఇరుక్కుపోయిన వారు దేవుని ఆజ్ఞను దేవుని వాగ్దానాన్ని మర్చిపోయారు. అద్దరికి వెళ్ళండి అని చెప్పిన దేవుడు ఖచ్చితంగా అద్దరకు చేర్చేవాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. జీవితాల్లో భయంకరమైన సంక్షోభాలు ఎదురైనప్పుడు దేవుడిచ్చిన వాగ్దానాలను దేవుడిచ్చిన ఆజ్ఞలను మనం మర్చిపోతూ ఉంటాం. వాటిని జ్ఞాపకం ఉంచుకోవాలి. 2వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. రిలే ఆన్ గాడ్ స్ట్రెంగ్త్. దేవుని బలం పైన ఆధారపడటం. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అన్న ఆ మాటను కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ధైర్యము మనుషుల నుండి వచ్చేది కాదు, అది దేవుని నుండి మాత్రమే మనకు ధైర్యం కలగాలి. ఎప్పుడైతే ధైర్యము కలిగి ఉంటామో మన హృదయాలు నిబ్బరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. సంసోను జీవితంలో చిట్టచివరిసారిగా ఆయన జీవితాన్ని ఆలోచన చేస్తే మరలా బలమంతా దేవుడి దగ్గర నుండే వచ్చింది. ఆ భయంకరమైన గుడిని ధ్వంసం చేయటానికి దేవుడు సంసోనికి బలాన్ని, శక్తిని అనుగ్రహించాడు. ఈరోజు రకాలైన వస్తువులు ఉన్నాయి. అవన్నీ కరెంటుతో విద్యుత్ పరికరాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అవి ఎంత పవర్ఫుల్ అయినా చివరికి విద్యుత్ చేత వాటిని రీఛార్జ్ చేయకపోతే అవి ఎన్ని లక్షలు పెట్టి కొన్నా దానికి ఉపయోగం ఉండనే ఉండదు. మనం కూడా ఎంత శక్తి ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత చదువులున్నా దేవుని బలం చేత మనము రీఛార్జ్ చేయబడకపోతే అది ఎప్పటికీ పనికిరాదు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. రిజెక్టింగ్ ఫియర్. మన భయాలను తిరస్కరించాలి. అందుకే 2 మాటలు రాయబడ్డాయి దేవుని వాక్యంలో. దిగులు పడకము, జడియకము. భయము విశ్వాసాన్ని కృంగదీస్తూ ఉంటుంది. కొన్నిసార్లు భయము విశ్వాసం పైన పెత్తనం చేస్తూ ఉంటుంది. అందుకే కృంగిపోవటం, భయపడటం అలాంటి మాటలు యెహోషువ జీవితంలో ఉండకూడదు అని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మోషే లేకపోవటం వలన, నాయకత్వపు లేమి ఉండటం వలన, ఇశ్రాయేలు ప్రజలు ఎదురు తిరుగుతారు అనే భయం ఉండటం వలన తెలియదు, కానీ భయపడకము, దిగులు పడకము అన్న ఆజ్ఞను మాత్రం యెహోషువకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. రన్నింగ్ విత్ ఒబీడియన్స్. ఆ చివరి మాటలో నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. మనం ఎక్కడెక్కడ నడవాలో అది దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు, దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆ ఆజ్ఞకు మనం విధేయత చూపించాలి. విధేయతతో నడిచినప్పుడే మనము ఉన్నత శిఖరాలకు ఎక్కటానికి, అధిరోహించడానికి అవకాశం ఉంటుంది. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి మా హృదయాలను నిబ్బరం కలిగి, భయపడక, జడేక, దిగులు పడక, మీరు ఆజ్ఞాపించిన మార్గాల్లో మేము నడిచే సామర్థ్యాన్ని మాకు కలగజేసి మహిమా ఘనతా ప్రభావాలు ఆరోపించుకోమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.